హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మీలో ఈ యానబెల్ బొమ్మ అయితే తెలిసి ఉంటుంది. సో ఈ సినిమాలు కూడా మీరు చాలా చూసే ఉంటారు. సో ఈరోజు వీడియోలో ఈ భయపెట్టే బొమ్మ రియల్ స్టోరీ తెలిస్తే నిజంగా మీ గుండె అయితే షక్లకలకలకలకలక ఆడిపోద్ది. సో ఈ స్టోరీ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన పాడ్కాస్ట్ ఛానల్కి కొత్తగా విజిట్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి స్టోరీస్ అయితే వస్తాయి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే ఆనబెల్ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఈ బొమ్మ వెనుకున్న రియల్ స్టోరీ తెలిసిన తర్వాత ఈ బొమ్మ చూసిన భయంతో అయితే వణుకుపోతారు. ఇక ఆనబెల్ హర్రర్ సినిమాలో చూసే వాళ్ళకైతే ఈ పేరు ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. సో భయపెట్టి ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికీ అనేక సినిమాలు అయితే వచ్చాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టే. అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు అయితే వెల్లడించారు. ఇక ఇదే నేపథ్యంలో అన్నాబెల్ బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది, అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు, ఆ బొమ్మ ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది, ఇలాంటి విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ సో అసలైన ఆనబెల్ కాదు, నీల్ రాగెడ్డి అనే బొమ్మ అసలైంది. 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతికి బొమ్మనిచ్చింది. డొన్నా తన స్నేహితురాలు ఎంజీతో కలిసి ఒక రూమ్లో అయితే ఉండేది. ఇద్దరు నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు. తల్లిచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా ఆ బొమ్మని ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదట. అది క్రమేణా కదలటం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది. డొన్నా ఎంజీ ఓ రోజు ఆనబెల్ బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. సో బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలకలు లాక్కెళ్తాయని తొలుత అయితే భావించారు. ఏంజీ తన స్నేహితుడు లౌకాకు ఈ విషయం తెలిపింది. దీంతో అతడి ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని అయితే తెలిపాడు. డొన్నా ఏంజీలు అతడి మాటలు నమ్మలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లై ఆ బొమ్మపై దేశం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు అయితే ఇచ్చేవాడు. సో ఆనబెల్ క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై ఒక మెసేజ్లు రాయడం మొదలుపెట్టింది. సో మాకు సహాయం చేయి, లౌకాకు సహాయం చేయి అనే సందేశాలు ఆ పేపర్ల మీద అయితే కనిపించేవి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు, ఇలా ఎవరు రాస్తారని డొన్నాకైతే ఆలోచన వచ్చింది. చివరికి గోడలపై కూడా అవే రాత్రి కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం అయితే మొదలైంది. సో ఒకరోజు బొమ్మ చేతికి రక్తం అయితే అంటుకుంది. సో డొన్నా ఇంటికి వెళ్ళి చూస్తే ఆనబెల్ మంచంపై కనిపించింది. దానికి చేతికి రక్తం ఉండటంతో డొన్నా షాక్ అయింది. దాని చేతుల నుంచి రక్తంలో ఎర్రని ద్రవం బయటికి వస్తుండటంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డొన్నా ఏంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి అయితే ప్రారంభించారు. అసలు ఎవరు ఆనబెల్? సో అప్పటి వరకు డొన్నాకు ఆనబెల్ అంటే ఎవరో తెలియదు. అప్పటి వరకు ఇది మిల్ రాగెడ్డి అని బొమ్మ అనుకునేది. సో ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు ఆనబెల్ ఎగ్గిన్స్ అని తెలుసుకుని డొన్నా ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులు తెలిపింది. సో ఈ సందర్భంగా డొన్నాకు షాకింగ్ విషయాలు అయితే తెలిసాయి. డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని, ఓ రోజు ఆనబెల్ ఆ పొలంలో చనిపోయి కనిపించిందని అయితే తెలిసింది. సో అప్పటికే ఆమె వయసు 7 ఏళ్ళు మాత్రమేనైతే తెలుసుకుని బాధపడింది. సో ఆ బొమ్మలోకి ఎందుకు వెళ్ళింది? సో డొన్నా ఏంజిల్ను ఆనబెల్కి ఇష్టపడిందని, వారితో కలిసి ఉండటాన్ని తనకు సురక్షితంగా భావిస్తుందని ఆనబెల్ చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు. సో దీంతో డొన్నా ఏంజిలు ఎందుకు అంగీకరించారు. సో ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతి అయితే ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ ఆరంభమైంది. ఏంజీ స్నేహితులపై దాడి చేసింది. సో ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఏంజీ స్నేహితులు లావుపై అయితే అన్నాబెల్ కక్ష కట్టింది. సో అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని ఆనబెల్కి నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ఆనబెల్ నిత్యం అతడికి కల్లో వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి కనిపించేది. సో అతడి గుండెలపై పాక్కుంటూ వెళ్ళి పీక నొక్కుతున్నట్లు కల వచ్చేవాట. రోజు అతడి తలను ఛిద్రం చేసినట్లు కల వచ్చింది. దీంతో లవ్ ఉలిక్కుపడి నిద్రలేచాడు. ఆ బొమ్మతో డొన్నా ఏంజెల్కు ఏ రోజైనా ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు. సో ఏంజీ గదిలో ఉండగా ఓ రోజు డొన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. దీంతో లవ్ ఏంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్కి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. సో దీంతో మూసి ఉన్న తలుపును తెరిచేందుకు కాసేపు కష్టపడ్డాడు. తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది.
ఒళ్ళికాలిన అనుభవం అయితే వచ్చింది. ఆ బొమ్మ తిరిగి మంచం మీద పెట్టేందుకు లై దాని వద్దకైతే కదిలాడు. అయితే అతడు దాన్ని సమీపిస్తున్న కొద్ది శరీరం మంట పెట్టడం మొదలుపెట్టింది. సో మెడ వెనక కాలుతున్నట్లుగా అనిపించిందట. ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చింది. అతడి షర్ట్ మీద గీకినట్లు మరకలు కనిపించాయి. ఇక అతడి చర్మం మీద కూడా గాయాలైతే కనిపించాయి. అది ఆనాబెల్లే చేస్తుందని తెలిసి లవ్ వెనకడిగైతే వేశాడు. డొన్నాలో చేరేందుకు పరిస్థితి చేజారుతుందని భావించి లై ఏంజీ డొన్నాల్ దెయ్యాలను వదిలించే ఎడ్ లారియన్ వారెన్లను అయితే కలిశాడు. సో అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆవహించిందంటే నమ్మలేదు. ఆ బొమ్మను ఆవహించింది అన్నాబెల్లే కాకపోవచ్చని, ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవహించి ఉండవచ్చని అయితే అనుమానించారు. దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడటమేనని అయితే చెప్పారు. సో ఇక కారులో అయితే అలజడులు అయితే వచ్చాయి. డొన్నా ఇంటికి వెళ్ళిన ఎడ్ వారెన్లు ఆ అపార్ట్మెంట్ మొత్తం కలియ తిరుగుతూ భూత వైద్యం అయితే చేశారు. అనంతరం ఆ బొమ్మను ఓ సంచిలో వేసుకుని కారులో తమ ఇంటికి బయలుదేరారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ అయితే భావించాడు. అతను ఊహించినట్లే కారులో సమస్య ఏర్పడింది. ఇంజన్లో సమస్య ఏర్పడింది. బ్రేకులు కూడా పడలేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్ళు అయితే చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ స్థితికి అయితే చేరుకుంది. ఇక ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకెళ్లి టేబుల్ మీద అయితే పెట్టాడు. అంతే, ఆ చుట్టుపక్కల గాలి స్తంభించిన భావన అయితే ఎదురైంది. అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. డొన్నా ఇంట్లో ఉన్నట్లే ఓ గది నుంచి మరో గదిలోకి వెళ్తూ ఎడ్కి చుక్కలు చూపిస్తూ ప్రయత్నం చేసింది. సో దీంతో ఎడ్ క్యాథలిక్ మతబోధకుడి సహాయంతో ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఓ తప్పు జరిగిపోయింది. సో ఆ మతబోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే, నువ్వు ఎవరిని ఏం చేయలేవని అయితే అన్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేక్ ఫెయిల్ అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా అయితే బతికిపోయాడు. సో అందులో ఆత్మను బయటికి పంపడం కష్టమని భావించి ఎడ్ వారెన్లు దాన్ని బంధించాలని అయితే నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మను ఉంచేందుకు సిలువ హోలీ వాటర్తో పూతతో షోకేస్ అయితే తయారు చేశారు. అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు. ఆ షోకేస్ వల్ల ఆ బొమ్మ బయటికి వెళ్లకుండా బుద్ధిగా ఉంది. అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఎడ్ వారెన్లు అయితే హెచ్చరించారు. అలాగే ఆ షోకేస్ను ఎవరు ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ ఓ నోటీస్ బోర్డు అయితే పెట్టారు. సో ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్లోని వారెన్స్ ఆర్కాలజిస్ట్ మ్యూజియంలో అయితే ఉంది. ఇందులో కేవలం ఆనెబెల్లే బొమ్మ మాత్రమే కాదు, ఎడ్ వారెన్లు సేకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం. అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తుల మాటల రికార్డులను కూడా బదిలిపరిచారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమనేది ఎవరో చెప్పలేం. సో వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మీడియా కథనాలు వీటిని ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ నిజమే కావచ్చని నమ్మడం మొదలుపెట్టారు. కానీ విచిత్ర ప్రపంచంలో దీన్ని తేలిగ్గా అయితే తీసుకోకూడదు. మీలో చాలామందికి ఈ స్టోరీ గురించి తెలిసే ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.